నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్. పాలకులారా జర మమ్ములను పట్టించుకోండి, రోడ్డు బాగు చేయాలని కాలనీవాసులు ప్లకార్డులతో వినూత్న ప్రదర్శన. శ్రీశైలం మల్లన్న సేవలో దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, సింగర్ రమణ. అపోహలు వీడండి, నేత్రదానం చేయండి. నేత్రదాన సత్యనారాయణకు ఘనంగా నివాళులు. సర్పంచ్ ఎన్నికల్లో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి కూతురు బరిలో దిగగా తల్లిపై కూతురు 91 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. తిమ్మయ్యపల్లి రిజర్వేషన్ బీసీ మహిళకు వెళ్లింది. దీంతో తల్లి శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగగా ఆమెకు పోటీగా కూతురు సుమలత నామినేషన్ దాఖలు చేశారు. తల్లికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా కూతురుకు అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. అయితే కూతురు సుమలత ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడింది. రిజర్వేషన్ బీసీ మహిళకు రావడంతో ఈ తల్లి కూతుర్లు పరస్పరం పోటీ పడ్డారు. ఇద్దరు పోటీ పడి మరీ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చివరకు ఇవాళ జరిగిన ఫలితాల్లో తల్లిపై కూతురు విజయడంకా మోగించింది. రేషన్ కార్డుదారులకు అలర్ట్, త్వరపడండి. ఆహార భద్రతా కార్డులోని సభ్యులందరికీ ఈకేవైసీ తప్పనిసరని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్త సభ్యుల చేర్పు ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త సభ్యులు కూడా ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 85% ఈకేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈకేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ కోటాను నిలిపివేస్తామని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మంతని మండలం గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలు పరిశీలించారు. ఓటింగ్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి తర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా సాగుతుందనే అంశంపై ప్రత్యక్షంగా ఆరా తీసిన కమిషనర్ పోలింగ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు అందించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సందర్భంలో ఓటర్లతో కూడా కమిషనర్ మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఎన్నికల శాంతి భద్రత కోసం పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఓటర్లు భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. గోదావరి కనిలోని ఫైన్ ఇంక్లైన్ నుండి విఠల్ నగర్ కు వెళ్లే మార్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ రోడ్లు గుంతలుగా ఏర్పడడం వల్ల తరచూ ప్రమాదాలు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపియాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీవాసులు కటక్ ప్రవీణ్, సంధ్యారాణి, ఉదయ్, జయమ్మ, మేరులింగయ్య, కప్పల, శ్రీనివాస్, శ్రీకాంత్, ఐలయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నిత్యం నేను ఉండి 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి. ప్రతిరోజు ఈ ఏరియా మెయిన్ రోడ్, క్లబ్ రోడ్ ఏరియా, ఈ ఏరియా ఎడింగ్లర్ కానీ, సెంట్రీ కానీ, వీళ్ళపల్లి సింగరేణి వాసులు రోజు ఓడుస్తుంటే ఏంటమ్మా ఈ రోడ్డు, ఇది ఇలానే ఉంటుందా? వర్షాకాలం వస్తే వర్షంలో మొత్తం చెరువులో నిండినట్టు ప్రతి నిత్యం వర్షాకాలంలో చూస్తున్నా, ఈ ఎండాకాలంలో చూస్తున్నా, చలికాలంలో చూస్తున్నా. 1 వీక్ యాక్సిడెంట్ వస్తుంది, వాటర్ బాటిల్ ఇస్తున్నా. 1 వీక్ యాక్సిడెంట్ వస్తుంది. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, వార్డు కౌన్సిలర్ వస్తారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా రోడ్లు వేస్తారు అంటున్నారు. మరి రోడ్ ఏది? జనాల గురించా, కార్పొరేట్ల గురించా, ఎమ్మెల్యేల గురించా? నిత్యం ప్రజల గురించి కొట్లాడుతున్నాం. మేము కార్పొరేటర్ పదవి కావాలని, ఎమ్మెల్యే పదవి కావాలని కొట్లాడుతున్నాం. మాకు ఏ పదవులతో అవసరం లేదు. ఈ జనాల గురించి, జనాల నిత్యం రోడ్డు వందలాది మందులు వెళ్తున్నారు.
మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వార్డు కౌన్సిలర్ వాకింగ్కి వస్తున్నారు వెళ్తున్నారు, కళ్ళ కనబడట్లేదా? చట్టానికి కళ్ళు లేవన్నట్టు మనసులోకి కళ్ళు లేవా? అందరు కోరాలి డబ్బుల మనీ గురించే కానీ మనసులో గురించి కదా, మానవత్వం లేదా? రాజకీయ నాయకులకు ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఒక మహిళా సోదరిగా చెప్తున్నా, నేను బండి నడిపేదాన్ని కాదు, డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, సింగరేణి కార్మికురాలు కాదు, నిత్యం డైలీ చూసి ఒక నివాసిని ఒక గృహిణిగా చెప్తున్నా. జనాలు పడుతున్నారు, చనిపోతున్నారు, వాటర్ బాల్ ఇస్తున్నా, అంబులెన్స్ ఇస్తూ పంపిస్తున్నా. ఇదా రాజకీయాల దగ్గర ఉన్నది? ఇదా నిలువు దోపిడీ? ఇదా ఎమ్మెల్యేలా, ఎంపీలా, వార్డు కౌన్సిలరా? ఇదా ప్రతినిత్యం కొట్లాడేది? సర్పంచుల పదవులు, ఎమ్మెల్యే పదవులు కొట్లాడేది ఇదా? రాజకీయ పదవులు ఇదా? నిత్యం నిలువు దొరుకు మనుషులను చంపుకొని కొట్లాడుతున్నారు. దీనికి సింగరేణి కార్మికులు, సింగరేణి యాజమాన్యం కొట్లాడుతుంది. మొన్న 1 వీక్ బ్యాక్లో మైసమ్మకులను చేసింది. ఇక్కడ గృహ చట్టంగా ఒక సింగరేణి ఒక బిల్డింగ్ ఉండదు, దీంట్లో ఏమని చెప్పి చేసుకోమని సింగరేణి యాజమాన్యం చేస్తుంది. ఇలా మొత్తం అన్న వ్యవచారి కొంపల్లాగా నడిపిస్తున్నారు. ఇది ఇల్లా వ్యవచారి కొంపల సింగరేణి కళ్ళ కనబడతలేదా? మంచి మంచి బిల్డింగ్లను గోడలో తెచ్చేసేస్తున్నారు. ఈ బిల్డింగ్లను ఏం చేస్తారనుకుంటున్నారు? సింగరేణి యజమాని ఏం చెప్పారు? తీసుకోక లేని వరకు అనాథ పిల్లలకి ఇస్తుంటే బాగుండేది కదా. ఈ బిల్డింగ్లను నిత్యం చేసేది ఎట్లా? ఏం కనిపిస్తుంది? కళ్ళ కనబడట్లేదా? హాస్టల్కి ఇచ్చినా నిరుపేద అనాథాశ్రమకి ఇచ్చినా బాగుండేది. నిత్యం నేను ప్రతిరోజు చూస్తున్నా, రాజకీయ నాయకులు చూసి కళ్ళు కన్నట్టు పోతున్నారు. ఇది మాత్రం నేను సింగరేణి యాజమాన్యాన్ని, రాజకీయ నాయకులను మాత్రం చాలా ఖండిస్తూ చెప్తున్నా, ఒక మహిళా సోదరికే చెప్తున్నాను. ఇది స్థానిక మిడల్నార్ డివిజన్లోని పార్క్ వెంట ఈ రోడ్డు నుంచి వెళ్ళి ప్రతిరోజు నిత్యం సింగరేణి ఎంప్లాయీస్ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, రాత్రి షిఫ్ట్ వాళ్ళు, వీళ్ళపల్లి గ్రామస్తులు మరియు ఏడిలం కాలనీ, సెంటరీ కాలనీ, ముఖ్యంగా పెద్దపల్లి వెళ్ళే వారు కూడా ఇదే రోడ్డు యూజ్ చేస్తారు. మా విడలార్ బస్తీ వాసులు అటు మన పార్క్ దగ్గర వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే రోడ్డు, ఒక మెయిన్ రోడ్ యూజ్ చేస్తారు. కానీ ఈ రోడ్డు అనేది చాలా నిర్లక్ష్యానికి గురైంది. పక్కనే సింగరేణి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. పార్కు నిత్యం చాలామంది వాకర్స్ కూడా వస్తారు. ఈ రోడ్డు వెంట చాలామంది మాజీ కార్పొరేటర్లు కూడా ప్రతిరోజు వాకింగ్ వెళ్తారు. కానీ ఈ రోడ్డును మాత్రం పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ వారైనా ప్రతిపక్ష వారైనా ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. ప్రతి వారానికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒక 2 చనిపోయారు ఇదే రోడ్డు మీద. గత 4 నెలల నుండి ప్రతి వారం ఒక యాక్సిడెంట్. నిన్న రాత్రి ఒకతను యాక్సిడెంట్ అయ్యి అతని కాలు మొత్తం విరిగిపోయి హైదరాబాద్లో ఇప్పుడు ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్నాడు. అక్కడ రక్తం మొత్తం గడ్డగట్టింది. అయినా ఈ రోడ్డు గురించి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఆడున్న బదారున్నాయని కూడా కొడతాళ్ళు, అన్ని ఎత్తాళ్ళు. మనం ఏంది ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మాకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టండి. ఇది కార్పొరేషన్, సర్పంచ్, గ్రామ పంచాయతీ అనుకుంటున్నారు. ఇది ఇంత దరిద్రంగా ఉంటుందా రోడ్డు? వర్షం పడితే మాత్రము ఒక్క సైడ్ మంచిగా ఉందని అటు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్క సైడ్ నుంచి పోవడం వల్ల సింగరేణి ముఖ్యంగా రాత్రి డ్యూటీ వెళ్ళే వాళ్ళకైనా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కైనా ఎంతగానో ఇబ్బంది పడుతుందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు. వారానికి ఒకరు యాక్సిడెంట్ అవడు, బంజీరేట్ వచ్చుడు, హాస్పిటల్ పట్టుకపోవడు, స్టేషన్ పోవడు. ఇదా పద్ధతి? ఈ రోడ్డు వేయడానికి ఎందుకు? జీఎం గారికి మొన్ననే వినతి పత్రం వస్తే డీజీఎం గారికి పంపించారు. సివిల్ డిపార్ట్మెంట్కి పంపించి నెల రోజులు అవుతుంది. నెల రోజులు ఆపించడు, 2-3 సార్లు అవుతుంది. ఇప్పటికీ దీన్ని పట్టించుకోలేదు. దీని తర్వాత వచ్చిన వారికి ప్రతి ఒక్కటి పట్టించుకొని అన్ని శాంక్షన్ చేసారు. మరి రోడ్డు గురించి నిర్లక్ష్యమా? మా బతుకుల గురించి నిర్లక్ష్యమా? ఇక్కడే సింగరేణి ఎంప్లాయీస్, రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైలీ వాకర్స్ కూడా వస్తున్నారు, నడుచుకుంటూ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ వ్యాన్లు ఇటు నుండి సుమారు ఒక 10 స్కూల్ వ్యాన్లు వస్తాయి, బస్సులు వస్తాయి. భాగ్యనగర్ బస్సు వస్తుంది, భాగ్యనగర్ ట్రైన్ కనెక్ట్ అయ్యే బస్సు వస్తుంది, సింగరేణి వ్యాన్ వస్తుంది. ఇక్కడ హాస్టల్ ఆ క్లబ్ దగ్గర ఉండే సింగరేణి ఎంప్లాయీస్ ఆ వ్యాన్ పోతుంది. ప్రతి ఒక్కరు అయినా ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురవుతుంది. ఖచ్చితంగా వెంటనే తక్షణ చర్యలు తీసుకొని ఈ రోడ్డు బాగు చేయాలని మా బస్తీ వాసులందరూ తరఫున మేము కోరుతున్నాము. సింగరేణి వైఖరి వెంటనే. ఈరోజు ఆర్జీవన్ ఏరియా జీడీకే 11 ఇంక్లైన్ నందు సింగరేణి స్థాయి 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి రక్షణ పక్షోత్సవాలకు ముఖ్య అతిథులుగా సాయిబాబు, జీఎం కార్పొరేట్ తనిఖీ కన్వీనర్ శ్రీ సైదులు, జీఎం ఎన్విరాన్మెంట్ కార్పొరేట్ ఆర్జీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య గారు హాజరై రక్షణ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించి రక్షణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇటు రక్షణ పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం మనం మర్చిపోకుండా గుర్తు చేయటకు ఒక సమీక్ష లాంటిదని, ప్రతి ఒక్కరూ రక్షణలో ముందుకు సాగుతూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
చేసే పనిలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, రక్షణపై అవగాహనతో పనులు చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. రక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సేఫ్టీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి రక్షణ మెరుగుపరచుటకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, గనిలో రక్షణ మెరుగుపరచుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యల గురించి చర్చించారు. చలి ఎంత పెరిగినా మానవత్వం వేడి మాత్రం తగ్గదనడానికి క్రాంతికుమార్ సేవే నిదర్శనం. రాత్రివేళ రోడ్ల పక్కన వణుకుతున్న యాచకులు, అనాథలను చూసి చాలా మంది దాటవేస్తున్న సమయంలో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యుడు క్రాంతికుమార్ మాత్రం ఆగాడు. చూసి అందరిలో వాళ్ళను దాటి వెళ్లిపోలేదు. ఎముకలు కోరుకుతున్న చలిలో వణుకుతున్న ఇలాంటి వాళ్ల కోసం వెతికాడు. బుధవారం రాత్రి రామగుండం రైల్వే స్టేషన్ నుంచి గోదావరికని చౌరస్తా వరకు స్వయంగా తిరుగుతూ చలిలో గడ్డకడుతున్న వారిని గుర్తించి 50 మందికి దుప్పట్లు కప్పాడు. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎలాంటి కార్యక్రమం లేకుండా ఒక నిశ్శబ్ద సేవగా కొనసాగించాడు. దుప్పట్లు భుజాలపై పడిన వెంటనే వారి ముఖాల్లో కనిపించిన చిన్నపాటి చిరునవ్వు, ఆ కళ్ళలో మెరిసిన కృతజ్ఞత, చలికన్నా హృదయాన్ని ఎక్కువగా తాకిన దృశ్యాలతో ఇదే నిజమైన సేవ, ఇదే మానవత్వం అని స్థానికులు అభినందిస్తున్నారు. క్రాంతికుమార్ చేసిన ఈ సేవా కార్యక్రమం సామాజిక వర్గాల్లో శభాష్ క్రాంతికుమార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రాంతికుమార్ చేసిన సామాజిక సేవను శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గొలివాడ చంద్రకళతో పాటు పలువురు అభినందించారు. సుందిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ హైస్కూల్లో చీమల మానస మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైన హక్కు అని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీతో ఓటు వేయాలని ఆమె గ్రామస్తులకు సందేశమిచ్చారు. గ్రామ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేసే నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందని మానస పేర్కొన్నారు. ఆమె పాల్గొనడం యువ ఓటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సుందిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురువారం భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. మొత్తం 2985 ఓటర్లలో 2619 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో 87.73% పోలింగ్ నమోదైంది. సర్పంచ్ పదవికి 9 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గ్రామంలో ఉదయం నుంచే ఎన్నికల వేడి కనిపించింది. పోలింగ్ ప్రారంభమైన గంట నుంచి కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ అధికంగా కనిపించింది. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఉత్సాహంగా ఓటు వేశారు. ఇక్కడ బ్రహ్మం దగ్గర ఉన్నాడు. అది బ్రహ్మం దగ్గర 5 చెప్తున్నా అందుకే నువ్వు రాలేదని చూస్తాను. సూపర్ ఫ్రై గుడ్ అక్కడ
ఎవరండి 1173 శ్రీనివాస్ వేలుపుల ఐలయ్య. నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి గోదావరికని ఏసీపీ ఎం రమేష్తో కలిసి మంతని మండల గుంజపడుగు రచ్చపల్లి ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలీస్ బందోబస్తుతో పాటు మౌలిక వసతుల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పోరు సర్పంచ్గా 82 ఏళ్ల వృద్ధురాలు. తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఉప్పట్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 82 ఏళ్ల కాశీపేట వెంకటమ్మ విజయం సాధించారు. వయసు పైబడిన గ్రామాభివృద్ధి తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా పలు చోట్ల అభ్యర్థులు విజయం సాధించి సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంతని మండలం గుంజపడుగు ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఓటర్ గుర్తింపు వివరాలు, వార్డు సమాచారం తెలుసుకున్నారు. ఓటు ఎక్కడ పోలింగ్ బూత్లో వినియోగించుకోవాలో తెలపడం జరిగింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడున్న పోలీస్ సిబ్బందిని సహాయం చేస్తారని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు, ప్రతి ఓటరు స్వేచ్ఛగా భయభ్రాంతులు లేకుండా ఓటు వేయడానికి సమగ్రంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్లో రాణించిన సింగరేణి జట్లకు అభినందనలు తెలిపిన తెలంగాణ కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్. శ్రీ జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, సింగరేణి జట్ల అసాధారణ ప్రదర్శన సంస్థ ప్రతిష్టను దేశవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. వారి కృషి, అంకితభావం మరియు సేఫ్టీ పట్ల చూపిన నిబద్ధత ప్రశంసనీయమని తెలిపారు. సమావేశంలో డీసీఎంఓ డాక్టర్ బాలకొట్టయ్య గారు కూడా పాల్గొని జట్లను అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కళ్యాణ్ నగర్కు చెందిన గుల్బం సత్యనారాయణ అనే వృద్ధుడు గత నెల 30న మృతి చెందగా విషాదంలో కూడా కుటుంబ సభ్యులు మృతుడి నేత్రాలను దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సంబరాన్ని పురస్కరించుకొని గురువారం నేత్రదాత సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేత్రదాత కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి అధ్యక్షులు మామిడి శ్రీధర్, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు నేత్రదాన అభినందన పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేత్రదానంపై అపోహలు, అనుమానాలు విడనాడి మరణాంతరం నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన వారిని అభినందించారు. ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంతో విలువైన మరణించిన వ్యక్తి నేత్రాలను నిప్పుకో మట్టికో అర్పించడం కంటే ఆ నేత్రాలను దానం చేస్తే చీకట్లో మగ్గుతున్న ఇద్దరు అందులకు వెలుగులు ప్రసాదించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నేత్రదాత కుమారులు సతీష్, రమేష్, సురేష్, నరేష్తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పలు ప్రముఖ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. జోహాలు అర్పిస్తూ, ప్రతి ఒక్కరికి మరణం అనేది సహజమైనప్పటికీ అకాల మరణం అనేది బాధాకరం. ఇంత దుఃఖంలో కూడా, తండ్రిని కోల్పోయిన విషాదంలో కూడా సమాధహితం కోసం వారి నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుందని చెప్పేసి మంచి మనసుతోటి వారు ముందుకు వచ్చినందుకు నిజంగా వారందరికీ పాదాభివందనం. మేము కోరుకునేది కూడా ఇదే. మా లయన్స్ క్లబ్, సదాశయ ఫౌండేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేసే ప్రజలందరికీ, మరణించిన తర్వాత మన నేత్రాలను నిప్పుకో మట్టికో అర్పించే బదులు దానం చేస్తే చీకట్లో మగ్గుతున్న ఇద్దరు అందులకు చూపును ప్రసాదించవచ్చు. అందుకే ఈరోజు నేత్రదాత సత్యనారాయణ గారి కళ్ళు ఇద్దరికి దానం చేయడం ద్వారా ఇద్దరు ఈరోజు లోకాన్ని చూస్తున్నారు. నిజంగా గొప్ప మనసు వెళ్ళింది. అందుకే ఈ సందర్భంగా వారిని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు. ఇప్పుడు స్ఫూర్తి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ అన్న మాట్లాడుతున్నారు. ఈరోజు కుల్బం సత్యనారాయణ గారు హఠాన్మరణం చెందడం చాలా బాధాకరం. అంత బాధలో ఉండి కూడా వాళ్ళ కుమారులు పోతూ సత్యనారాయణ గారు పోతూ ఇద్దరు చూపును ఇచ్చిన వారు. అంత బాధలో కూడా వారు ధైర్యంతో ఉండి మా లయన్స్ క్లబ్ వారికి మెసేజ్ చేయగానే మేము వచ్చి అన్న సదాశయ ఫౌండేషన్ వాసన ఆధ్వర్యంలో ఈ యొక్క నేత్రాలను సేకరించినారు. ఆ నేత్రాలు సేకరించిన ఇద్దరికి చూపు ఇచ్చిన వారైనరు. ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమం సమాజంలో ప్రతి ఒక్కరూ వేస్ట్ కాకుండా ఈ యొక్క చనిపోయిన కానీ అవయదానంగా చేసి ఇతరులకు ఒక మంచి చూపును కానీ ఒక ప్రాణదానం చేయండి. కావున ఇట్లాంటి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్, మాస్ లైన్ ప్రజాపంతా పార్టీలు బలపరుస్తున్న అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తూళ్ల రాజేష్ను 10 మంది వార్డు మెంబర్లను గెలిపించాలని ప్రజాప్రతినిధులుగా వీరు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామ అభివృద్ధికై రాజీ లేకుండా కృషి చేస్తారని, రాజకీయాలను పదవులను వ్యాపారంగా మార్చబోరని నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచి స్వార్థపరులుగా మారబోరని ఎంఎల్ పార్టీల జిల్లా సహాయ కార్యదర్శులు జి సత్యనారాయణ రెడ్డి, ఈ నరేష్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విప్లవ పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ఈ రోజు పెద్దంపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి తూళ్ల రాజేష్, వార్డు సభ్యులు మరియు పార్టీ నాయకులు మేరుగు చంద్రయ్య, కోడిపుంజల జ్యోతి, ఇసంపల్లి రాజేందర్, పైడిపల్లి రమేష్, ఆడపు శంకర్, మారత రాములు, మాలం తిరుపతి, పెండ్యాల ఓదెలు, టి గట్టయ్య, సృజన్ కుమార్, సతీష్, సిహెచ్ రాజేందర్, టి తిరుపతి, వెంకటేష్, రామచంద్రం, వెంకట్, టి లక్ష్మి, పి లక్ష్మి, యు భూమమ్మ, అరుణోదయ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 3 విడతల్లో ప్రకటించినటువంటి ఈ ఎన్నికల్లో అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి సంబంధించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా మన పెద్దంపేట గ్రామానికి సంబంధించి తూళ్ల రాజేష్ను సర్పంచ్ బరిలో దింపడం జరిగింది. ఈ యొక్క తూళ్ల రాజేష్ గుర్తు రిమోట్ గుర్తు. అదేవిధంగా ఈ గ్రామంలో 10 వార్డులకు కూడా మన అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క రిమోట్ గుర్తుకు ఓటేసి వార్డు మెంబర్లందరికీ కూడా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విప్లవ పార్టీల నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేశాం. ఎంతో గ్రామాన్ని ఇక్కడ కూడా ఈ పెద్దంపేట గ్రామాన్ని కూడా చాలా అభివృద్ధి చేసుకున్నాం. గత 10 ఏళ్ళగా కొంత వెనకబడి ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉండి ఈ యొక్క సర్పంచ్ని గెలుపుతున్నట్లయితే మనం ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి రాజేష్ గుర్తు రిమోట్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పెద్దంపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రిమోట్ గుర్తుకే ఎమ్మెల్యే పార్టీల అభ్యర్థి కామ్రేడ్ రాజేష్ గారిని ఎమ్మెల్యే పార్టీల అభ్యర్థి కామ్రేడ్ రాజేష్ గారిని రిమోట్ గుర్తుకే. కామ్రేడ్స్ మన పెద్దంపేట విలేజ్కి 2 పార్టీల తరఫున మాస్ లైన్ అండ్ న్యూ డెమోక్రసీ తరఫున మన రాజేష్ను ఉమ్మడి అభ్యర్థిగా ఈ 2 పార్టీలు కలిసి మేము సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దింపినాము. అతని గుర్తు రిమోటు. అట్లనే 10 వార్డుల నంబర్లు కూడా పెట్టాము. అత్యధిక మెజార్టీతోటి మీరందరూ ఓటేసి గెలిపించాలి. దానికోసం మేమిద్దరం, కేఆర్ అయినా నేనైనా ఇద్దరం కలిసి పాత రోజుల్లో ఎట్లా ఈ గ్రామానికి పనిచేసినామో ఆ పని చేస్తామని హామీ ఇస్తున్నాము. మీరంతా మాకు ఆదరిస్తారని మేమైనా నమ్మకం కొద్దీ మన రాజేష్ని గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉన్నది. అట్లా గెలిపించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరియు కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్లను మింగిన వెంకట్ అనే ఓటర్ బాక్స్లో వేయవలసిన బ్యాలెట్ పేపర్లను వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్ను మింగి సర్పంచ్ బ్యాలెట్ పేపర్ నమిలి ఉంచివేసిన వెంకట్ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన పోలింగ్ అధికారులు. వెంకట్పై కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రానికి అఖండ 2 తాండవం చిత్ర యూనిట్ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఈరోజు దర్శించుకున్నారు. స్వామి అమ్మవారులు దర్శనార్థం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న చిత్ర యూనిట్కు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ అధికారులు అనంతరం స్వామి అమ్మవారి దర్శనార్థం వచ్చిన చిత్ర యూనిట్ స్వామి అమ్మవార్లకు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి వేద ఆశీర్వచన మండపం నందు అతిథులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం తెలుపగా స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. తదుపరి మీడియా సమావేశంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ విఘ్నాలను తొలగి అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చాం, దర్శనం చేసుకున్నామని తెలుపుతూ ప్రేక్షకులు సినిమాను చూసి ఆనందించాలని కోరారు. ఓం దంచమ్యో రావణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే ఓత్తం జిగాతుమే స్తోస్త్వద్విపదే
అభివృద్ధిరస్తు. అన్ని విఘ్నాలు తొలగిపోయి ఈరోజు అఖండ 2 తాండవం సినిమా ఈరోజు ప్రీమియర్స్తో ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 12వ తారీఖు నుంచి కంటిన్యూ షోస్తో ప్రారంభమవుతుంది. సో ఈ విఘ్నాలు తొలగిపోయాయి కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని కృతజ్ఞత తెలుపుకొని బయలుదేరుతున్నాం. అందరూ హ్యాపీగా సినిమా చూడండి. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చాము. తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూడండి. అవన్నీ భగవదేచ్ఛ, దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీస్తాము. రికార్డులు అవన్నీ ఏంటంటే దైవేచ్ఛ, మనకు సంబంధం లేని మ్యాటర్ అండి. గ్యారంటీ ఇది దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీసాం, ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్. పాలకులారా జర మమ్ములను పట్టించుకోండి, రోడ్డు బాగు చేయాలని కాలనీవాసులు ప్లకార్డులతో వినూత్న ప్రదర్శన. శ్రీశైలం మల్లన్న సేవలో దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, సింగర్ రమణ. అపోహలు వీడండి, నేత్రదానం చేయండి. నేత్రదాన సత్యనారాయణకు ఘనంగా నివాళులు. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.